అందరికి గేమ్ ప్లే వీడియోలోకి స్వాగతం. ఈ రోజు మనం మళ్ళీ GTA 5 గేమ్ ని ఆడబోతున్నాం. ఒకే ఫ్రాంక్లీ అయితే పొద్దున్నే లేచాడు. సో మంచిగా పడుకున్నాడు అనమాట. రాత్రి ఏ టెన్షన్ లేకుండా. కొంచెం టెన్షన్ ఉంది. బుగాటి కార్ ని గెరాజ్ లో పార్క్ చేశాడు కదా. ఎందుకంటే గెరాజ్ లో ఉన్నప్పుడే ఆ గ్యాంగ్స్టర్స్ ఎత్తుకెళ్ళిపోయారు. ఎలా ఎత్తుకెళ్ళారు అర్థం నేను చెప్పేదన్నా పోయినా చూడు మన పెగ్నాన్ని మాడని రావట్లేదు, బట్ ఎత్తుకెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఫ్రాంక్లిన్ అయితే కొంచెం డౌట్ గా ఉన్నాడు. గెరాజ్ లో నా బుగాటి కార్ ఉందా లేదా అని. నాకైతే పూర్తిగా నమ్మకం ఉంది మన బుగాటి కార్ అనేది గెరాజ్ లోనే ఉందని. ఎందుకంటే మనం లాస్ ఏంజల్స్ లో ఉన్న కార్ చోరీ గ్యాంగ్స్టర్స్ ని చంపేశాం కదా. అందుకనే నేనైతే ఇంకా కాన్ఫిడెంట్, ఇంకా నా కార్ ని ఎవరు రాబరీ చేయలేరు నా గెరాజ్ లో నుంచని. సో ఓకే, లాస్ట్ ఎపిసోడ్ ని మీరు తప్పకుండా చూసే ఉంటారు. అందులో మనం పోలీస్ స్టేషన్ కి వెళ్లి మన బుగాటి కార్ ని తెచ్చుకోవాల్సి వచ్చింది. అసలు నేను లాస్ ఏంజల్స్ పోలీసులకి సెల్యూట్ చేయాలబ్బా. వాళ్ళ తెలివికి. వాళ్ళు చూడండి నా బుగాటి కార్ ని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో పెట్టేశారు, ఆ గ్యాంగ్స్టర్ దొంగిలించిన కార్ అనుకుని. అండ్ ఎప్పుడైతే నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లి అడిగాను ఈ కార్స్ అన్ని మీరు ఏం చేస్తారని, ఆ పోలీసుడు చెప్పాడు ఈ కార్స్ అన్నిటిని మేము 6 దాకా వాళ్ళ ఓనర్ కి ఇచ్చేస్తామని. సో అప్పుడే మనం ఫిక్స్ అయ్యాం సాయంత్రం అవ్వక ముందే కార్ ని రాబరీ చేసేయాలని. సో సక్సెస్ఫుల్ గా మనం పోలీస్ స్టేషన్ నుంచి కార్ అయితే తెచ్చేసుకున్నాం. సో ఓకే, మైకిల్ కి ఈ విషయం అసలు తెలియకూడదు, లేకపోతే బాధపడతాడబ్బా. చెప్పాను కదా, అరే నేను ఇచ్చిన ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ని ఫ్రాంక్లిన్ ఏంటి ఇలా వదిలేసుకున్నాడని. సో ఆ విషయం అయితే మనం మైకిల్ కి అసలు తెలియనివ్వకూడదు. సో ఓకే, ఇంకా బుగాటి కార్ అయితే మన గెరాజ్ లో ఉంది. ఫ్రాంక్లిన్ అయితే రెడీగా ఉన్నాడు. ఇంకా పదండి, ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలి? ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. మీ అందరికి బాగా తెలుసు కదా, నేను 2-3 ఎపిసోడ్స్ నుంచి అదే చెప్తున్నాను, ఎయిర్పోర్ట్ కి వెళ్లి టెస్ట్ డ్రైవ్ చేద్దామని. బట్ కథ భలే అడ్డంగా తిరుగుతుంది అబ్బా ఈ GTA 5 లో. ఓకే, మన బుగాటి కార్ సేఫ్ గా ఉంది. ఎస్, మనం తప్ప దీన్ని ఎవరు ఓపెన్ చేయలేం. బట్ ఆ గ్యాంగ్స్టర్స్ ఎలా ఓపెన్ చేశారు ఇప్పటికీ నాకు షాకింగ్ గా ఉంది. ఓకే, ఇంకా కార్లోకి కూర్చుందాం. వావ్, సూపర్ గా ఉంది బుగాటి అయితే. సో వెళ్దాం పదండి గాయ్స్. రోడ్డు మీద ఎలాంటి డ్యామేజ్ సరే ఆఖరే నాకంటే వీడికి తొందర ఎక్కువ. చూడండి ఆ లుక్ చూడండి కార్లో వెళ్తూ. ఇప్పుడు కార్కి ఎలాంటి డ్యామేజ్ అవ్వకూడదు కాబట్టి వాడిని గుద్దట్లేదు, లేకపోతే గుద్ది పడేసే వాడిని. ఓకే, అండ్ 1 minute గాయస్, నేను ఒకసారి ఎయిర్పోర్ట్ ని మార్క్ చేసుకున్నాను. దగ్గరలో ఏం ఎయిర్పోర్ట్ ఉంది? దూరమే ఉందబ్బా ఎయిర్పోర్ట్. ఓకే, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. సో పదండి, ఇప్పుడు నేను తొందరగా ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళబోతున్నాను. ఇంకా బుగాటి ఇక రోడ్డు మీద కూడా మామూలుగా లేదు. నేను ట్రై చేస్తాను బుగాటిని సేఫ్ గా ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకువెళ్ళాలని. అండ్ కార్టూన్స్ అండ్ టూన్స్ కి మన ఛానల్ మెంబర్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీరు కూడా మన ఛానల్ మెంబర్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న జాయిన్ బటన్ ని క్లిక్ చేయండి. దానిలో ఎలాంటి డాష్ ఇవ్వకుండా మంచిగా తీసుకెళ్దాం. లేకపోతే మళ్ళీ డాష్ ఇచ్చామంటే ఏదన్నా రిపేర్ వచ్చింది, మళ్ళీ గెరాజ్ కి మళ్ళీ లాస్ ఏంజల్స్ కస్టమ్ వెళ్ళి రిపేర్ అయితే చేయించుకోవాలి. చేయించుకుంటాం అనుకోండి ఫ్రాంక్ నో అమ్మయ్యా జస్ట్ మిస్ గై. ఓకే, చేయించుకుంటాం రిపేరే. ఇలాంటి ఏమన్నా డాష్ అయితే రిపేర్ అయితే చేయించుకుంటాం. ఫ్రాంక్లిన్ దగ్గర చాలా డబ్బులు ఉంది కదా. సూపర్ మ్యాన్ డ్రెస్ ని రాబరీ చేసినప్పుడు తనకి చాలా డబ్బులు అయితే దొరికాయి. సో ఆ డబ్బులతో అయితే ఫ్రాంక్లిన్ అయితే మైకిల్ కన్నా కోటీశ్వరుడు అయిపోయాడబ్బా. సో మళ్ళీ ఏదైనా డాష్ అయితే మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకోవడం కొంచెం తగ్గదు కాబట్టి నేను సేఫ్ గా కార్ ని ఎయిర్పోర్ట్ దాకా తీసుకువెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు దాకైతే మంచిగానే తీసుకువెళ్తున్నాను బుగాటి కార్ ని. దీని టాప్ స్పీడ్ 300 అనుకుంటా. ఏమో ఫుల్ గా చూడలేదు. అరే వేలు చూపించాడు. అయిపోయావురా నువ్వు, వేలు చూపించాడు. ఎంత దమ్ముంటే వేలు చూపిస్తాడు చూసారా గైజ్. వాడు వేలు చూపించాడు. అసలుకే మంచిగా వెళ్దాం అనుకుంటే వాడు నాకు వేలు చూపిస్తాడు. ఆగ్రా. ఎస్ ఇప్పుడు చూపి వేలు. ఎస్ ఇప్పుడు చూపిరా వేలు. అండ్ మన మీద పోలీస్ స్టార్స్ పడ్డాయి. నో ప్రాబ్లం, మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండిపోయింది. వీడు మనకి వేలు చూపించాడేమండి. అసలు నేనేమీ లేదు, మంచిగా వెళ్తున్నాను. అండ్ పోలీస్ అయితే వచ్చేసారు. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. రే బాబు, అరే షూట్ చేయమాకంటారు రే. బుల్లెట్ ప్రూఫ్ కాబట్టి సరిపోయింది, లేకపోతే ఫుల్ డ్యామేజ్. పోలీస్ రాబరీ, అదే పోలీస్ స్టేషన్ లో నుంచి రాబరీ చేస్తున్నప్పుడు. ఇంకా ఓకే, నేనైతే వీళ్ళ దగ్గర నుంచి తొందరగా తప్పించుకుని ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. ఎయిర్పోర్ట్ ని బ్లాక్ చేయకుండా ఉంటే చాలు, లోపలికి వెళ్ళకుండా. సినిమాలో చూస్తూ ఉంటాం కదా, వీళ్ళని పట్టుకోగానే ఎయిర్పోర్ట్